ఫ్రెండ్స్, జగనన్న అమ్మఒడి రెండో విడత అనేది వచ్చే నెల జనవరి 9వ తారీఖున ప్రారంభించడం అయితే జరుగుతుంది. సో ఈ పథకానికి సంబంధించి ఇప్పటికీ అర్హులు మరియు అనర్హుల జాబితా అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ పథకంలో అర్హులు మరియు అనర్హులు అని ఎలా తెలుసుకోవాలి, అలాగే అర్హత కలిగి ఉండి కూడా అనర్హత జాబితాలో ఉంటే ఏం చేయాలి అనేది చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, మీ అర్హతను అలాగే అనర్హతను తెలుసుకోవడానికి సచివాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీరు ఇది ముందుగా గమనించండి. మీరు అమ్మఒడికి సంబంధించిన లబ్ధిదారుల వివరములు సచివాలయం నందు ఉండవు. సో అనగా అమ్మఒడికి సంబంధించి అర్హులు, అనర్హులు, నిలిపివేయబడిన వారు లబ్ధిదారుల పూర్తి వివరములు స్కూల్ హెడ్ మాస్టర్ లాగిన్ నందు మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు చదువుతున్న పాఠశాలకు వెళ్ళి హెడ్ మాస్టర్ గారి లాగిన్ ద్వారా అమ్మఒడికి అర్హులో కాదో తెలుసుకోవాలి. సో హెడ్ మాస్టర్ గారి లాగిన్ నందు అర్హత కలిగిన వారు మరియు విత్హెల్డ్ జాబితాలో ఉన్నవారు సచివాలయంలో ఎటువంటి డాక్యుమెంట్ సమర్పించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు సచివాలయానికి వెళ్ళాల్సిన పని ఏమీ లేదు. పాఠశాల హెచ్ఎం గారి లాగిన్ నందు వివరములు చెక్ చేసుకున్న తర్వాత ఎవరైతే అనర్హుల జాబితాలో ఉన్నారో వారి యొక్క అనర్హతకు గల కారణమును కూడా హెచ్ఎం గారి లాగిన్లోనే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అర్హులై ఉన్నప్పటికీ హెచ్ఎం గారి లాగిన్ నందు మీ పేరు అనర్హుల లిస్టులో వచ్చినట్లయితే మీరు అనర్హతను నిరూపించుకొనుటకు తగిన ఆధారాలతో సచివాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఆధారాలు పూర్తిగా పరిశీలించేసిన తర్వాత మీకు 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. సో మీరు ముందుగా ఏ కారణాల వల్ల అనర్హులు అయ్యారో ఈ కారణాలు బట్టి తెలుస్తుంది. మీకు ఒకవేళ కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందని, లేదా మీకు భూమి ఎక్కువగా ఉందని, అలాగే మీరు పాఠశాలకు ఎక్కువగా హాజరు కావటం లేదని, అలాగే మీ రేషన్ కార్డ్ నెంబర్ కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ సరిపోకపోయినా, మీకు 4 చక్రాల వాహనం ఉందని వచ్చినా, లేదా మీ ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు ఉన్నారని చెప్పినా, ఇలా ఏ విధమైన కారణం వల్ల అయినా మీరు అనర్హులు అయితే అవ్వడం జరుగుతుంది. సో నేను చెప్పబోయే 4 కారణాల వల్ల అనర్హులు అయ్యి ఉంటే మీరు తప్పకుండా సచివాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీకు ఒకవేళ కరెంటు బిల్ ఎక్కువగా వస్తుందన్నా, మీకు భూమి 10 ఎకరాల కన్నా పైన ఉందని వచ్చినా, లేదా మీకు 4 చక్రాల వాహనం ఉందని వచ్చినా, లేదా మీ ఇంట్లో ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగులు లేకపోయినా సరే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని వచ్చినా, మీరు ఈ 4 కారణాల వల్ల ఏవైనా అనర్హులు అయితే మీరు ఖచ్చితంగా సచివాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు సచివాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ డిజిటల్ అసిస్టెంట్ గారిని అయితే కలాల్సి ఉంటుంది. సో మీరు సచివాలయానికి వెళ్ళిన తర్వాత డిజిటల్ అసిస్టెంట్ గారిని కలిస్తే అతను మీ పూర్తి వివరములు సేకరించి మీకు 6 అంచెల ధృవీకరణ అనగా 6 స్టెప్ వ్యాలిడేషన్ ద్వారా మీ ప్రాబ్లమ్ని లేదా గ్రీవియన్స్ని అయితే ఆయన నమోదు చేయడం జరుగుతుంది. సో 6 స్టెప్ వ్యాలిడేషన్ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో మీరు ముందుగా మీ పేరు, మీ ఆధార్ నెంబరు, మీకు ఏ ప్రాబ్లం వల్ల మీకు అమ్మఒడి ఆగిపోయిందో ఆ ప్రాబ్లం టిక్ చేసి, అలాగే మీ ప్రాబ్లం మొత్తం ఆ బాక్స్లో రాసి, అలాగే మీ అడ్రస్సు, మొబైల్ నెంబరు, మీ సిగ్నేచరు, అలాగే మీ సంబంధిత డాక్యుమెంట్స్ అనగా మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే మీ ప్రాబ్లంకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ జతపరిచి ఆయనకి ఇచ్చినట్టయితే ఆయన మీ ప్రాబ్లం అనేది నమోదు చేస్తారు. ఆయన నమోదు చేసిన తర్వాత అది అక్కడి నుంచి అలా వెరిఫికేషన్స్ అవుతూ వెళ్ళి చివరికి సంయుక్త కలెక్టర్ అనగా జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తుంది. సో సంయుక్త కలెక్టర్ గారు పూర్తిగా పరిశీలించి అన్నీ కరెక్ట్గా ఉంటే దాన్ని ఆమోదించడం అయితే జరుగుతుంది. సో అది ఆమోదించిన వెంటనే మీకు అమ్మఒడి అయితే పడడం జరుగుతుంది. సో అమ్మఒడి జాబితాలో మీరు అర్హులు అయ్యుండి అనర్హ జాబితాలో ఉంటే మీరు తగిన కారణానికి గల ధృవీకరణ పత్రములు అయితే సమర్పించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఆ కారణాలకు ధృవీకరణ పత్రాలు ఏం సమర్పించాలో అయితే చెప్పబోతున్నాను. ఒకవేళ మీకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని అనర్హత అయి ఉంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదని, మీ కుటుంబంలో ఎటువంటి కుటుంబ సభ్యుడు కట్టట్లేదని ఫామ్ 26A అనేది అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫామ్ 26A అనేది మీ దగ్గరలో గల చార్టర్డ్ అకౌంటెంట్ని సంప్రదిస్తే ఆయన అయితే ఇస్తారు. సో దీనికి మీ కుటుంబంలో అందరికీ పాన్ కార్డ్ ఉండాల్సి ఉంటుంది. సో ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఇనెలిజిబుల్ వస్తే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది.
అలాగే మీకు కరెంట్ బిల్ ఎక్కువగా వస్తే మీరు ఏఈ గారి ఎలక్ట్రిక్ ఏఈ గారి ఆఫీస్ నుంచి మీకు ఎటువంటి కరెంట్ బిల్ 300 యూనిట్లకు పైగా రావట్లేదు లేదని ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. అలాగే మీకు ఏదైనా ఒకవేళ పొరపాటున ఏదైనా వేరే మీటర్ మీ పేరు మీద లింక్ అయిపోయి ఉంటే మీరు ఆ లింక్ని తొలగించుకొని ఆ ధృవీకరణ పత్రాన్ని అయితే సమర్పించాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీకు 4 చక్రాల వాహనం వచ్చినట్టయితే మీరు ఆర్టీఏ ఆఫీస్ నుంచి కానీ ఆర్టీఓ ఆఫీస్ నుంచి కానీ మీ పేరు మీద అలాగే మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఎటువంటి 4 చక్రాల వాహనం లేదని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే మీకు భూమి ఎక్కువగా ఉందని వస్తే మీ సంబంధిత విఆర్ఓ కానీ తహసీల్దార్ చేత కానీ మీ పేరు మీద కానీ మీ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఎటువంటి భూమి ఎక్కువగా లేదని సమర్పించాల్సి ఉంటుంది. సో మీరు ఈ సంబంధిత పత్రాలు అన్నీ డిజిటల్ అసిస్టెంట్ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గారికి సమర్పిస్తే ఆయన మీ గ్రీవియన్స్ని అయితే నమోదు చేస్తారు. సో ఇవన్నీ వెరిఫికేషన్ అయ్యి చివరికి జాయింట్ కలెక్టర్ గారు అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు అమ్మఒడి పథకానికి ఎలిజిబుల్ చేసి ఆ పథకం డబ్బులు వర్తించినట్టయితే ఒక లైక్, కామెంట్ అండ్ అలాగే షేర్ చేసి తెలియని వాళ్ళందరికీ ఈ విషయాన్ని తెలియజేసి అందరికీ అమ్మఒడి వర్తింపజేసేలా చేస్తారని కోరుకుంటూ, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.